లబ్ధిదారుల పెన్షన్ సొమ్ముతో ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ పరారైన సంఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. 7,50,000తో తోట తరుణ్ కుమార్ పరారైనట్లు తెలుస్తుంది. గ్రామ సచివాలయం 3లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పెన్షన్లు అందించాలని తోట తరుణ్ అనే వెల్ఫేర్ అసిస్టెంట్ కు కూడా ఆదేశాలు వెళ్లాయి. అయితే ఉదయం నుంచి ఆయన పెన్షన్ పంపిణీ చేయవలసి ఉండగా సదరు ఉద్యోగి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో వారి స్వగ్రామం వెళ్లి ఆరా తీయగా అతను కంచికచర్లకే వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారని ఎంపీడీఓ పేర్కొన్నారు. దీంతో లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును మరో విధంగా అందించినట్లు, అనంతరం కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీఓ వెల్లడించారు. తరుణ్ గత ఏడాది జూలై మాసంలో విధుల్లో చేరాడని, గతంలో గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో పెన్షన్ సొమ్ముతో పరారై సస్పెండ్ అయినట్లుగా తెలిపారు. కంచికచర్ల 3 సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ మామూలుగా ఈరోజు 1వ తారీఖు పొద్దుటే ఉదయం 7 గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది. అతను ఇవ్వాల్సిన 100 పెన్షన్ల తాలూకు 4,58,000 రూపాయలు. ఉదయం 8:30 కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత అతని నేటివ్ విలేజ్ గంపలగూడెం పెనుగొలను విలేజ్ అన్నారు. అక్కడికి కూడా గంపలగూడెం వాళ్ళ ద్వారా ట్రై చేసి అక్కడికి ఇంటికి కూడా మనిషిని పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే ఉదయం తెల్లారుజామునే 5 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారని చెప్పారు. అయితే ఇక్కడికి ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు. అతను ఇవ్వాల్సినటువంటి అంటే ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ కూడా ఫోన్కి అందుబాటులో లేని కారణంగా మరి పెన్షన్ అందరికీ మిగిలిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ అమౌంట్, అలాగే ఒక వెటర్నరీ అసిస్టెంట్ కూడా 2,92,000 అంటే 29వ తారీఖు అమౌంట్ డ్రా చేసినప్పుడు ఆ వెటర్నరీ అసిస్టెంట్ తన సొంత కారణాలతోటి ఆ అమౌంట్ తీసుకోలేదు.